ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంచు ఓర్చుకున్న ఆయనను తలంచుకున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంచు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా ఆయనను తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించడం ఆవశ్యకము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వరం ప్రభు కార్యాభివృద్ధి అయ్యింది ఎప్పటికీ ఆసక్తులనై ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము ఆశ్చర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మేము మేలు చేయుట ఎందు విసుకక ఉండుము, మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు ఆశ్చర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి ప్రజలు దూషింపలేదు, ఆయన చేత శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకొనెను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనా క్రైస్తవుడైన బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆమె దేవుడి వాక్యాలను జీవించుటకు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ యేసయ్య, ఇచ్చినట్టుగా నమ్మకం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మాకు ఆధారంగా ఉన్నారు. మీరు ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృత కాచి కాపాడాలని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.